ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల స్థానిక శివాసదనంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వారి శాంతిరామ్ ఐ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 210 మంది కంటి రోగులను పరీక్ష చేయగా 70 మందికి కంటి ఆపరేషన్ ఆసుపత్రికి తరలించారు. కంటి నరాలు చికిత్స, కంటి పైపోల చికిత్స, కంటి నీటి కాసుల చికిత్స, కంటి రెప్పల చికిత్స, కంటి చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రముఖ డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందించారు. ఎంహెచ్పిఎస్ డోర్నాల కమిటీ గౌరవ అధ్యక్షులు ఎం బషీర్ ఖాన్, అధ్యక్షులు పోలబాబు, ఉపాధ్యక్షులు సమద్, సెక్రటరీ అబ్దుల్ వహీద్, షేక్ మెహబూబ్ పాషా, మార్కాపురం ఎంహెచ్పిఎస్ మొగల్ జాబీర్, శిలా తదితరులు పాల్గొన్నారు. ఆది లక్ష్మమ్మ ఎన్ రామ్ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన దోర్నాల ప్రాంతంలో ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనిషిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనేది కన్ను. మనకి ఏది ఉన్నా లేకపోయినా కానీ పని చేసుకుంటాము, తిరుగుతాము, అన్నీ చేస్తాము. కానీ కన్ను లేకపోతే మాత్రం మనం ఏమి చేయలేము. అటువంటి దానికి, అటువంటి మంచి ప్రోగ్రాంకి ఇక్కడ విచ్చేసిన ఈ ఊరు ప్రజలు, పెద్దలందరూ కూడా మాకు సహకరించి, మాకు సపోర్ట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి గట్టిగా మీ అందరూ చప్పట్లతో వీళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేయాలా. బాగా గట్టి కొట్టండి చప్పట్లు అందరూ. ఇలాగా మొత్తం కంటికి ప్రతి ఒక్కరికి ఇక్కడే చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత కంటి ఆపరేషన్కి మేమే తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మరి తీసుకొచ్చి ఇక్కడనే దింపేస్తాము. ఇంకొకటి ఏంటంటే వచ్చిన చుట్టుపక్కల దోర్నాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి. అంటే అల్లా ఒక శాంతి సుఖాలు మన అందరి మీద వర్షించుగాక. ఈ మైనార్టీ కమిటీ పెట్టాల్సిన ఉద్దేశం ఏమనగా సాటి మనిషి సాయపడాలి. ప్రతి మనిషి ఏమనుకుంటున్నా, నేను బాగుండాలా, నా ఇంట్లో వాళ్ళే బాగుండాలా. కానీ ఈ కమిటీ ఉద్దేశం ఏంటి, నేను బాగుండాలా, ఇరుగు బాగుండాలా, పొరుగు బాగుండాలా. ఆ సందేశం తీసుకొని మానవ సేవే మాధవ సేవ, దానికి మించిన సేవ లేదు. ఈ సేవ కార్యక్రమం ఎలా చేశామంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో కమిటీ పెట్టిన తర్వాత 500 మందికి టిఫిన్ శిక్షణ పెట్టాం ఉచితంగా. మేమంతా కమిటీ సభ్యులమంతా కలిసి బీదవాడికి సహాయం చేయాలని చెప్పి, ఆ సహాయంతో ప్రతి ఒక్కళ్ళు నీటి సహాయం కావాలా చలివేంద్ర పెట్టాం ఆర్టీసీ బస్ స్టాండ్లో. ఈరోజు కూడా చలివేంద్ర జరుగుతుంది. తర్వాత పోతే సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని దోర్నాల కమిటీ ఎంఎస్పిఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. కర్నూలుకు చెందిన శాంతిరామ్ ఐ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో ఈరోజు పేదలందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే కంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాంతిరామ్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ పరీక్ష చేసి ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో ఈరోజే వాళ్ళ కర్నూలు పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకందరికీ కూడా ఆపరేషన్లు చేయించి మరలా ఒక 2-3 రోజుల తర్వాత ఆ పేషెంట్లకి ఇక్కడికే దోర్నాలకే వాళ్ళ యొక్క వాహనాల ద్వారానే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క కమిటీ ప్రెసిడెంట్ గారైన పూల బాబు గారిని, తర్వాత గౌరవ అధ్యక్షుడు బషీర్ గారిని కూడా ఈ యొక్క కమిటీ సభ్యులు ఎంఎస్పిఎస్ దోర్నాల కమిటీ సభ్యులంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా నిర్వాహకులు. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు.